పేర్లు చూసుకుంటున్నాయి చూడండి. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నాను అనుకుంటున్నాను. మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. మీరు బాగుంటే మేము బాగుంటాం. ఇది వచ్చేసి నరసింహకొండ పైన 7 కోనేరులు ఉన్నాయండి మా దగ్గర. అంటే అదే నరసింహకొండ పైన ఉన్నాయి. అవి కూడా మీకు చూపిద్దామని చెప్పేసి కోనేరు దగ్గర రూట్ అండి ఇది. ఇటు వెళ్తుంది ఇవ్వండి 7 కోనేరులు దారి అంత బాగా రాస్తున్నారు చూసారా. అందుకని చెప్పేసి కోనేరులు చూద్దాము. భలే ఉంటుంది కోనేరుల దగ్గర. కోతులు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఎలా ఉంటాయి చూద్దాం. ఇంతకు ముందు బాగుండేది, ఇంతకుముందు అయితే కోతులు ఉండేది. అదే చూద్దామండి. పోయే దారి కూడా మీకు చూడండి రూట్ ఎలా ఉందో. ఇక్కడికి మాత్రం సింగిల్గా అయితే రాకూడదు. అంటే అట్లా కపుల్స్ కానీ సింగిల్గా మాత్రం రావద్దు. ఎవరైనా సపోర్ట్ ఉంటేనే రాండి ఇక్కడికి, ఈ రూట్లో మాత్రం. లేకపోతే వెహికల్ వెళ్ళండి. మేము బండి పైన పెట్టుకొని వెళ్తున్నాం నడుచుకుంటా. మీకు లొకేషన్ చూపిద్దామని. నిర్మానుష్యంగా ఉంటుంది ఇది, భయంకరంగా ఉంటుంది. మర్రి చెట్టు రాగి చెట్టు నాకు తెలీదు. చెట్టు అది భలే ఉంది కదా పక్కన. గృహలాగా ఉంది. డౌన్లో ఉంటుంది ఇదంతా, మీకు అర్థమవుతుంది కదా. డౌన్ చూడండి. చెప్పులు తీసేస్తుంది. చూపించకూడదన్నా, చూపించొద్దన్న. అది నేను చూపించేసాను. అమ్మా భలే భయంకరంగా ఉంది అమ్మాయి. ఇలా అడవి నిజమే. అవతలంతా అడవి కనిపించలేదు కానీ అవతల అడవి. ఇంకా డౌన్ చాలా దూరం వెళ్ళాలక్క. బండిలో నుంచి అటు రావచ్చు, ఇటు రాలేం. కానీ బండిలో నుంచి ఇంకో రూట్ ఉంటుంది. కానీ ఎందుకు లొకేషన్ చూపిద్దామని మేము నడిచి వెళ్తున్నాం. బాబు మా అక్క నడవలేనన్నది, అయినా నేను తీసుకెళ్తున్నా. ఇక్కడ ఇలా ఉంటాయి. బండి దిగలేదు, నడుచుకుంటూ పోయేదానికి స్టెప్స్ లాగా కట్టారు. ఈ చెట్లు చూడండి భలే ఉన్నాయి. ఆడేందో నాగజముడు అని ఉందంటే ఏందో నాకు తెలీదు. ఏందో పేరు చెప్పింది. నిర్మానుష్యంగా ఉంది. అసలు సౌండే లేదు. ఇక్కడ ఎంత నిర్మానుష్యంగా ఉందో అంత డేంజర్ ఈ ప్లేస్. దయచేసి మాత్రం ఎవ్వరు సింగిల్స్గా అయితే రావద్దు. కపుల్స్గా ఎవరైనా సపోర్ట్ ఉంటేనే రండి ఈ రూట్లో మాత్రం. ఎవరైనా నెల్లూరు వాళ్ళు అయినా చాలా జరిగాయి అక్క ఇక్కడ. ఏందో వెరైటీగా ఉంటాయి. పెద్ద పురాతనమైన ఉన్నట్టుంటాయి. దాంతో వెనక భలే ఉంటుంది ప్లేసు. అడవిలాగా ఉంటుంది. వెనక కొండ ఉంటుంది. కొండ కూడా భలే వెరైటీగా ఉంటుంది. చూడండి ఎంతో పురాతనమైనవి. చాలా ఏళ్ళ ఉంటుంది నాకు తెలిసి. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఇవి. శివాలయం లోపల శివాలయం కూడా ఉంది. అది ఇప్పుడు వర్కింగ్లో ఉంది. అంటే వెళ్తున్నారో లేదో తెలీదు. వాటర్ కూడా ఉంది. అంటే గుడి ఉంది లోపల ఉంది. వేదగిరి ఆశ్రమం శివాలయము అంట. లోపల ఉంది శివాలయము, కానీ నాకేం కనిపించలేదు. ఉందంట లోపల. చల్లబడిపోయింది. వర్షం పడుతుంది. ఫాస్ట్గా రా, వర్షం పడుతుంది. చల్లగా అయిపోయింది. అంత ఫాస్ట్ వద్దులే అమ్మా. భలే ఉబ్బగా ఉంది. పడిపోద్ది. పడదంటావేంది? గన్నేరకాయ అంట. 5 తింటే పైకి వెళ్తాం.
చచ్చిపోతారు. అగోండి నాడు చూపిస్తాను, అక్కడ కాయ కనిపించింది నాకు. అదిగోండి గన్నేరు. చాలా రోజులు అయింది చూసి. ఇంతకుముందు ఇంటింటి బయట ఉండేది. గన్నేరుకాయ తింటే చచ్చిపోతారు అవి. చచ్చిపోతారా? చచ్చిపోతారు, తిరిగే ఉండదు వాటికి. ఆయన నువ్వు ఎప్పుడైనా తిన్నావా? మరి నీకెట్ట తెలుసు? మన ఊర్లో మనం ఉన్నాం కదా పల్లెటూరులో, ఆడ తినేసేవాళ్ళు. తినేసి కానీ బతికేవాళ్ళు, ఎట్టో దేవుళ్ళు బతికి బయటపడేవాళ్ళు. అది ఆ గిన్నెరకాయ అంటే ఆడ బాగుండేది. లోపలికి వెళ్తావా? పోయిరా పోక్క ఒకసారి, మళ్ళీ వస్తారా అది చూద్దామా? పాములు ఉంటాయి. పాములు ఏమో కానీ బా క్లైమేట్ చూడండి ఎలా ఉంది అసలు. మారిపోయింది, చల్లగా అయిపోయింది. వాన పడుతుంది. ఆడ బాగా చూడు, తొందరగా మా ఆడ ఉన్నాం, కోనేరు దగ్గర ఉన్నాం. ఆడ కోతులు ఉన్నాయి. అసలు బండిలో వచ్చి ఉండాల్సింది. ఏం కాదురా ఆడ ఉన్నాయి అక్కడ. అవి ఏం చేయవు లెక్క. అరుగు అరుగు. వాన రాకపోతే కూర్చున్నాము కాసేపు, వాన వస్తుంది. తెలిసి రాజులు ఉండేవాళ్ళు ఉన్నట్టున్నారు ఇక్కడ. అట్టే ఉంది ఇదంతా కదా. చూడండి ఎంత భయంకరంగా. చిన్న చిన్న ఇల్లులు, రాళ్ళు, అదంతా రాజుల కాలం ఇవన్నీ. వాన పడుతుంది. వర్షం ఈస్ కమింగ్, వర్షం ఈస్ కమింగ్. ఆడ ఆడుంటావు అసలు. కమింగ్ కమింగ్. హలో, ఆడ ఏం ఉండదు, కోనేరు అయిపోయా. ఆహా, ఆ కొండ చూడండి ఎలా ఉందో. చూడండి ఎంత బాగుందో. వచ్చేస్తుంది, దగ్గరలో ఉంది. చూసారా, కొంచెం స్లో అయితే లాస్ట్ ఉంటాం. చూసుకోకుండా అడిగేసామంటే వచ్చే. అదిగో ఆడికి పో. అమ్మా యాప్ చెట్టు చూడు ఎంత బాగుందో. అయినా అది మొలిచింది. కవర్ జాగ్రత్త పెట్టుకొని ఇష్టం. ఏం కదా పేర్లు చూసుకుంటున్నాయి చూడండి. అవి నువ్వు ఆగ్గా కాడా. వచ్చేటప్పుడు అయితే ఒకటి జరిగింది. నేను వాటర్ బాటిల్ ప్రసాదం అవి పెట్టుకొని వచ్చాను కదా, కవర్ ఒకటి కోతి నా మీదకి వచ్చేసింది. వచ్చేసి అదేం చేసిందంటే కవర్ కోసం ఆగింది. ఆ కవర్ నేను ఈకుండా ఉంటే నన్ను గరిచేస్తుండేది. అందుకని చెప్పేసి నీట్గా ఇచ్చేసా కవరు. మా తమ్ముడు ఏం చేశాడు, ఈ లోపల ఇంకా తరం పోయి కోతి నా మీదకి వచ్చేస్తుంది అని చెప్పి తరం పోయేసి చేతిలో ఉండే ఫోను అన్నీ కింద పడేసాడు పాపం. ఇంకా అది నాకైతే అసలు భయం ఎద్దుకోండి, వణికి ఇప్పుడు కాగల. కోత వచ్చేసింది నా మీదకి. ఆ ప్రసాదం ఆ నీళ్లు రెండు ఎత్తుకొని వెళ్ళిపోయి, బాటిల్ అయితే పగిలిపోయింది. అది ఎత్తుకుపోయి దారిలోనే ప్రసాదం నీట్గా ఇప్పుకొని తినేసింది కూర్చొని. నా ఫోన్ పగిలిపోయింది. ఇది మా అక్క ఫోన్తో తీస్తున్నాము. నా ఫోన్ అసలు ఆన్ కావట్లా, ఏమైంది ఏమో. అది నెల్లూరు వెళ్ళి చూపించాలి. పడిపోయింది, చాలా హైట్ నుంచి పడింది. నన్ను ఏడ వచ్చేస్తుంది అని చెప్పేసి పాపం దాన్ని స్టాండ్తో తరం పోయాడు ఏమో. మరి నేనైతే వెనక తిరిగి చూడలే. అది ఎప్పుడైతే వచ్చేసిందో వీడు చేతిలో నుంచి అది పడిపోయింది. ఫోన్ అక్కడికే ఆగిపోయింది. ఏం చేద్దామని నా ఫోన్లో తీస్తా ఉన్నాం. కోనేరు దగ్గరికి అయితే వచ్చేసాం. కోనేరు చూపిస్తాను రండి. ఇది ఒక కోనేరు, మొత్తం 7 కోనేరులు ఉంటాయి. చూసారా, 7 కోనేరులు ఉంటాయి. ఇదొకటి, ఇది రెండోది. అక్క మళ్ళీ కోతులు వచ్చున్నాయి ఆడ. ఇప్పుడు ఈ ఫోన్ కూడా బాగా కొట్టేదా, కొప్పుకునే తట్టలేదు. రెండో కోనేరు. మూడోది చూపిస్తాను ఆగండి. ఇదండి 3వ కోనేరు. ఇది 3వది. 4వది చూపిస్తాను. ఇక్కడ ఒక గుడి కూడా ఉంది. ఇది మా అక్క ఫోను, కొంచెం క్లారిటీ తక్కువైతే ఏమనుకోవద్దు. ఇది 4వది. చూసారా, 23 అడుగులు ఉంది. అపాయం అంటది, కొంచెం డేంజరే.
ఇక్కడ దిగటం. ఇది 5th. ఇది 6వ కోనేరు. భలే డేంజర్గా ఉంది ఇది. మెట్లు కూడా లేవు దీనికి సక్రంగా. కోనేరులు అయితే చూసారు కదండి, 6 కోనేరులే కనిపించాయి. 7వది వచ్చేసి లోపల ఉందంట, అది మేము పోలేమండి. ఇంకోటి వచ్చి ఆ కోతులు అయితే మమ్మల్ని అసలు వీడియో తీసుకొనివ్వలేదు. ఒక్కొక్క కోనేరు మీద కూర్చునేసి ఉన్నాయి. మేము పోతుంటే ఆగు మేము కూడా వస్తున్నాం అన్నట్టు వచ్చేస్తున్నాయి మీదకి. దానివల్ల కొంచెంగా తీసాము. చూడండి అయితే మీరుకైతే కనిపించే అసలు బాగానే తీసాము. కొంచెం ఆ కోతులదే కొంచెం ఇబ్బంది అయిందండి. ఓకేనా. 7వది అయితే చూపిలేమండి, కొంచెం లాంగ్లో ఉంది. నేను పోలేను అక్కడికి. మా తమ్ముడు అయితే పోగలుగుతాడు కానీ నేను పోలేను. ఇప్పుడు వచ్చి నేను అక్కడ ఉండలేను, అందువల్ల చూపించలేకపోయామేమనుకోవద్దు. ఓకేనా. వీడియో అయితే ఇంతటితో అయిపోయిందండి. కోనేరు చూసేసండి, బాగుంటాయి. ఓకేనా, బాయ్.